ప్రతి వంటింట్లోనూ అనేక రసాయన చర్యలు, యాంత్రిక రహస్యాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ది అన్నోన్ ఫ్యాక్ట్స్కు స్వాగతం. వంట చేసేటప్పుడు గిన్నెలు మాడటం లేదా కూర పాడవ్వడం వంటి సమస్యలను మన పోపుల పెట్టెలోని వస్తువులతోనే సరిదిద్దవచ్చు. ఈరోజు మన ఇన్వెస్టిగేషన్ కోసం ఒక రెస్క్యూ కిట్ సిద్ధం చేద్దాం. ఇందులో ఉల్లిపాయ, ఉప్పు, బేకింగ్ సోడా, నిమ్మకాయ, బంగాళదుంప మరియు కల్లుప్పు ఉంటాయి. ఈ వస్తువులు పాడైన పాత్రలను క్లీన్ చేయడానికి, చెడిపోయిన వంటలను మళ్లీ బాగుచేయడానికి అవసరమైన క్లీనర్స్ మరియు ఫిల్టర్స్లా పనిచేస్తాయి. ఇవి ఖచ్చితంగా ఎలా పనిచేస్తాయో చూద్దాం. మొదటగా ఇనుప తవాను తీసుకుందాం. రోజుద తరబడి వాడటం వల్ల దీనిపై పేరుకుపోయిన మందపాటి నల్లటి మసి దాన్ని పనికిరాకుండా చేస్తుంది. దీన్ని శుభ్రం చేయడానికి కొద్దిగా వేడిచేసిన తవాపై ఉప్పు చల్లి సగం కోసిన ఉల్లిపాయతో రుద్దాలి. ఈ ఉల్లిపాయలోని ఆమ్లాలు ఉప్పుతో కలిసినప్పుడు ఏర్పడే రసాయన చర్య ఆ నల్లటి మసిని కరిగించేస్తుంది. ఇనుము దెబ్బతినకుండా ఆ మసిని సున్నితంగా తొలగించడానికి ఉల్లిపాయ ఒక అప్లికేటర్లాగా పనిచేస్తుంది. ఒక్కసారి గుడ్డతో తుడిచి చూడండి. ఆ మొండి మరకలన్నీ పోయి తవా మళ్లీ కొత్తదానిలా మెరుస్తుంది. అయితే ఈ పద్ధతిని నాన్స్టిక్ ప్యాన్ల మీద వాడకూడదు. ఈ రాపిడి వల్ల వాటిపై పొర దెబ్బతింటుంది. కాబట్టి ఇది ఇనుప పాత్రలకు మాత్రమే. ఉల్లిపాయ రసం ఒక సాల్వెంట్లా పనిచేసి ఆ మాడిపోయిన మసి పొరను మెటల్ నుంచి వేరుచేస్తుంది. మన ఆహార పదార్థాల వెనక ఉన్న రసాయన శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే మన వంట పాత్రలను సులభంగా కాపాడుకోవచ్చు. ఇప్పుడు కంటికి కనిపించని మరో సమస్యను చూద్దాం. ఫ్రిడ్జ్ లోపల రకరకాల వస్తువులు పెట్టడం వల్ల వచ్చే చెడు వాసన. దీనికోసం ఒక గిన్నెలో బేకింగ్ సోడా, అలాగే సగం కోసిన నిమ్మకాయను ఫ్రిడ్జ్లో ఒక మూల ఉంచాలి. ఇది ఒక న్యూట్రలైజర్ బౌల్లా పనిచేస్తుంది. ఈ డయాగ్రామ్ గమనించండి. వాసన అనేది గాలిలో తిరిగే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. బేకింగ్ సోడాలోని క్రిస్టల్స్ ఈ దుర్వాసన అణువులను తమ వైపుకు ఆకర్షించి పూర్తిగా లాగేసుకుంటుంది. ఆ వాసనను పీల్చుకునే పనిని బేకింగ్ సోడా చేస్తే పక్కన ఉన్న నిమ్మకాయ ఫ్రిడ్జ్ అంతా మంచి సిట్రస్ సువాసనను వెదజల్లుతుంది. కానీ ఈ బేకింగ్ సోడా జీవితకాలం 1 నెల మాత్రమే. ఆ తర్వాత అది పూర్తిగా నిండిపోతుంది. కాబట్టి నెలకోసారి దాన్ని మార్చటం ముఖ్యం. ఫ్రిడ్జ్ లోపలి వాతావరణం ఎంత స్వచ్ఛంగా ఉంటే అందులో దాచిన ఆహార పదార్థాల రుచి అంత సహజంగా ఉంటుంది. ఇక వంటగదిలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య కష్టపడి చేసిన కూరలో ఉప్పు ఎక్కువైపోవడం. దీనివల్ల ఆ కూర మొత్తం తినడానికి పనికిరాకుండా పోతుంది. ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక పచ్చి బంగాళదుంపను తీసుకుని తొక్కతీసి ఆ కూర మధ్యలో నెమ్మదిగా వదలండి. ఇక్కడ జరిగే ప్రక్రియను గమనిస్తే బంగాళదుంపలో ఉండే స్టార్చ్ ఒక స్పాంజ్లా మారుతుంది. ఆస్మాసిస్ అనే బయలాజికల్ ప్రాసెస్ ద్వారా కూరలో ఉన్న అదనపు ఉక్కును ఇది తనలోకి పీల్చుకుంటుంది. దీన్ని ఖచ్చితంగా 15 నిమిషాలు మాత్రమే ఉంచాలి. అంతకంటే ఎక్కువ ఉంచితే దుంప చితికిపోయి కూర మరీ చిక్కగా మారిపోతుంది. సమయం అవ్వగానే ఆ దుంపను బయటకు తీసేయండి. ఇప్పుడు కూర రుచి చూస్తే ఉప్పు సెట్టయుంటుంది. దీనివల్ల మీ శ్రమ వృధా అవ్వదు, వండిన పదార్థాలు పాడవ్వవు, మీ కుటుంబం హాయిగా భోజనం చేయవచ్చు. బంగాళదుంప ఇక్కడ మన తప్పులను సరిదిద్దే ఒక బయోలాజికల్ ఫిల్టర్లా పనిచేస్తుంది. చివరిగా మరో ఆసక్తికరమైన విషయం చూద్దాం. మిక్సీ మోటార్ బాగానే తిరుగుతున్నా లోపల వేసిన మసాలాలు మెత్తగా నలగవు. దీనికి కారణం బ్లేడ్లు అరిగిపోవడమే. దీనికి పరిష్కారం కళ్ళుప్పు. ఇంట్లో వాడే సన్నటి ఉప్పుతో పోలిస్తే కళ్ళుప్పు నిర్మాణం దీనికి సరిగ్గా సరిపోతుంది. మిక్సీ జార్లో కళ్ళుప్పు వేసి తిప్పినప్పుడు ఆ ఉప్పుకున్న గట్టి అంచులు అత్యంత వేగంగా బ్లేడ్లను కొట్టగానే అవి ఒక రాతికి పదును పెట్టినట్టుగా షార్పైపోతాయి. ఈ డయాగ్రామ్ చూస్తే మీకర్థమవుతుంది. సన్నటి ఉప్పు ధాన్యాలు మృదువుగా ఉంటాయి, కాని కళ్ళుప్పు నిర్మాణం కఠినంగా రాపిడిని కలిగించేలా ఉంటుంది. అందుకే దానికి పదును పెట్టే శక్తి వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో కఠినమైన మసాలా దినుసులు వేసి ఒక్కసారి తిప్పిచూడండి. బ్లేడ్లు మళ్లీ సమర్థవంతంగా పనిచేస్తాయి. రాపిడి అనే సాధారణ యాంత్రిక సూత్రంతో మిక్సీ రిపేర్కు అయ్యే ఖర్చును మనం సులభంగా ఆదా చేయవచ్చు. ఈరోజు మనం 4 అసలు నిజాలు తెలుసుకున్నాం. రసాయన చర్యలతో క్లీన్ చేయడం, దుర్వాసనను ట్రాప్ చేయడం, ఆస్మాసిస్తో ఉప్పును తగ్గించడం మరియు కళ్ళుప్పు రాపిడితో మిక్సీకి పదును పెట్టడం. మీ పోపుల పెట్టే కేవలం ఆహారం కోసం మాత్రమే కాదు, వంటగదిలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించే ఒక టూల్ కిట్ కూడా. ఈ ట్రిక్స్ ట్రై చేసి మీ రిజల్ట్స్ ఎలా వచ్చాయో కమెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కిచెన్ ఫ్యాక్ట్స్ తెలుగులో తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.